పెద్దలే తిరుపతి శంకర్ ఎస్పీ గారు అభినందించి పెట్టిన పంపించేసారు. రామకృష్ణ రామకృష్ణ రైటర్ వార్త రాసేది. అదే అయినా కాకుండా వార్త రాసేది. మాసంలో బయటకు వెళ్ళిపోతే వార్త వచ్చేది. గౌరవ ఎస్పీ అఖిల్ మహాజన్ గారి ఆదేశాల మేరకు, వారి సూచనల మేరకు వేములవాడ సబ్ డివిజన్కు సంబంధించి పోలీసు గత కొన్ని రోజుల నుంచి గంజాయి సరఫదారుల మీద నిఘా పెట్టడం జరిగింది. ఆ నిఘా పెట్టడము, తర్వాత స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడం, ఆ గ్యాదర్ చేయడంలో భాగంగా నిన్న ఒక 5గురిని పట్టుకోవడం జరిగింది. ఈ 5గురి దగ్గర నుంచి 1 కిలో 950 గ్రాముల గాంజాని ఈ 5గురి దగ్గర నుంచి రికవర్ చేయడమే, ఒక వెహికల్ రికవర్ చేయడం జరిగింది. ఒకటి వేములవాడ రూరల్ పోలీస్ స్టేషన్లో ఒక కేసు, ఒక ఏరియా ఒకటి పట్టుకున్నాం, వేములవాడ టౌన్లో ఒకటి పట్టుకున్నాం. సో వీళ్ళందరినీ కూడా పంచనామా అనంతరం ఇలా రిమాండ్ చేయడం జరుగుతుంది. వీళ్ళ ఎక్కువ ఇంపార్టెంట్ శ్యామ్ దివాకర్ అని ఇతను ఉత్తరప్రదేశ్ నుంచి గాంజా తీసుకొచ్చి ఐస్ క్రీమ్ బండ్లో పెట్టి ప్రజలకు అందుబాటులో అది తీసుకొస్తున్నాడు. అతను తెలిసిన వాళ్ళకి ఇస్తున్నాడు. అంటే ఇది ఎట్లా అంటే సొసైటీలకు పర్కులేట్ అయింది, ఎక్కడ పడితే అక్కడ దొరుకుతుంది. కాబట్టి అట్లాంటి వాళ్ళను సొసైటీ గమనించాలి, ఎవరేం చేస్తున్నారు అనేది. తర్వాత ఇందులో పరికి పండ్ల అన్వేషణతో ఇతరులను కూడా గంజాయిని సప్లై చేస్తున్నారు. గతంలో చాలామంది మీద కేసులు పెట్టడం జరిగింది. ఇప్పుడు ఈ కేసులు పెట్టి వీళ్ళ మీద రిమాండ్ చేయడం జరుగుతుంది. వీళ్ళను ఇంట్రాగేట్ చేయడం ద్వారా మాకు దాదాపు ఒక 20 నుంచి 30 పేర్లు వచ్చినాయి. తాగేటోళ్ళు, అమ్మేటోళ్ళు, వాళ్ళందరి పేర్లు వచ్చినాయి. వీళ్ళతో పాటు కొంతమంది ఈ వ్యాపారం చేసేటోళ్ళు భూమేష్, సచిన్, సాయి, తర్వాత అనిల్ అనే అగ్రహారం, వీళ్ళు ఆల్రెడీ పరారులో ఉన్నారు. వీళ్ళు కాక ఒక 20 మంది పేర్లు, అంటే తాగేటోళ్ళు ఎవరెవరికైతే సప్లై చేస్తారో వాళ్ళ పేర్లు కూడా ఇచ్చారు. సో ఇప్పుడు వాళ్ళను అందరినీ ఐడెంటిఫై చేసి వాళ్ళను కూడా దొరకబడతారు. నేను మీడియా మిత్రుల ద్వారా రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, గంజాయి అనేది సొసైటీకి పెట్టిన ఒక మహమ్మారి, ఇది దయ్యం లాంటిది. ఈ దయ్యాన్ని మనం వదిలించుకోకపోతే ఇది ఏదో ఒక రోజు మొత్తం సొసైటీ అంతా కూలిపోతుంది. విలువలు కూలిపోతాయి, కుటుంబాలు కూలిపోతాయి, మనుషులుగా మనం కూడా కూలిపోతాం. దాంతో మన దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రజలందరూ కూడా గంజాయికి వ్యతిరేకంగా వాళ్ళ కుటుంబాలను రక్షించుకోవాలా, సొసైటీని రక్షించుకోవాలా. మేము ఇంట్రాగేట్ చేసినప్పుడు చాలా ఆసక్తికరమైన విషయాలు తెలిసినాయి. ఏంటంటే చిన్న చిన్న పిల్లలకు కూడా అమ్ముతున్నారు. తర్వాత మిగతా చాలా ప్లాట్ఫామ్స్, అంటే ఆన్లైన్ కానీ లేకపోతే ఇంకా డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ ద్వారా వాళ్ళు తెప్పించుకోవడము లేకపోతే సప్లై చేయడం జరుగుతుంది. సో ఇవన్నీ కూడా మేము అధ్యయనం చేస్తున్నాం. ఒక టీం పెట్టాం. ఎస్పీ గారి ఆదేశాల మేరకు
వేములవాడ సబ్ డివిజన్లో ఒక టీము తయారు చేసినాం. ఆ టీము ఇప్పుడు రెగ్యులర్గా కంటిన్యూగా చేస్తారు. కాబట్టి ఎవరన్నా మీకు సమాచారం ఇస్తే నా నెంబర్ 8712-656-412 ఈ నెంబర్కు ఎస్ఎంఎస్ చేస్తే చాలు. మేము దాన్ని ఎవరైతే ఇన్ఫర్మేషన్ ఇస్తారో వాళ్ళ పేర్లు గోప్యంగా ఉంచుతాం. మేము దీని మీద వర్కౌట్ చేస్తాం. తర్వాత తాగే వాళ్ళ కుటుంబాలకు రిక్వెస్ట్ ఏంటంటే మీరు కూడా మాకు సమాచారం ఇస్తే వాళ్ళని కౌన్సిలింగ్ చేయడం. ఎస్పీ గారి ఆధ్వర్యంలో ఒకటి డిఅడిక్షన్ సెంటర్ పెట్టడం జరిగింది సిరిసిల్ల లోకల్లో, ఒక సైకాట్రిస్ట్ ఆధ్వర్యంలో. ఆ డిఅడిక్షన్ సెంటర్కి పంపించడం ద్వారా వాళ్ళను మార్చుకొని మనం మళ్ళా మంచి సొసైటీగా మంచి పౌరులుగా తీర్చిదిద్దగలుగుతాం. కాబట్టి మీకు కుటుంబాలు ఎవరు కూడా భయపడకుండా పోలీసులకు సమాచారం ఇవ్వాలి. వాళ్ళ మీద కేసులు ఇట్లా పెట్టడం జరగదు. ఎవరన్నా ముందుకొచ్చి వాలంటరీగా వాళ్ళ కుటుంబాలకు కనుక ముందుకు వస్తే కనుక వాళ్ళను కేసులు పెట్టము, వేధించము. మిగతా అంటే ట్రాన్స్పోర్టర్ మా సింపతి ఏంటంటే ఎవరు తాగొద్దనే దాంతో మనం ఇదని కట్ చేయాలి. మిగతా అందరూ కూడా మాకు సమాచారం ఇస్తే ఈ యుద్ధంలో భాగస్వామ్యాలను కోరుతున్నాం. ఈ గంజా అంటే ఎలా తీసుకొచ్చారు సార్? ఇలాంటి గంజాయి అనేది విపరీతంగా అంటే డిఫరెంట్ మార్గాలు వస్తాయి. ఇప్పుడు ఉత్తరప్రదేశ్లో ఇతను అది పిండి మన గోధుమ పిండి ఉంటుంది. వాళ్ళు గోధుమ పిండి తీసుకొచ్చుకుంటారు. గోధుమ పిండి ప్యాకెట్ల మధ్యలో పెట్టి తీసుకొస్తారు. దాంతో ఆ గోధుమ పిండి వాసన వస్తుంది తప్ప గంజాయి వాసన రాదు. అంటే ట్రాన్స్పోర్టేషన్లో కూడా ఇక్కడ ఎవరికి తెలియదు. రెండోది ఏంటంటే చాలామంది పిల్లలు ఒక 10 మంది పిల్లలు కలిసి ఏం చేస్తారంటే గాంజా గడ్డి 1000 రూపాయలు 2000 రూపాయలు వేసుకొని ఒకరు పోయి కొనుక్కొచ్చుకొని అందరికి సప్లై చేసుకుంటూ ఉంటాడు. అంటే వాడు తాగుతాడు, సప్లైదారు అంటే 2 అవతారాలు ఇస్తాడు. ఇట్లా డిఫరెంట్ మార్గాలు. తర్వాత ఇప్పటిదాకా నాకు మిత్రుడు చెప్పిండు ఆన్లైన్ అని. తర్వాత ఇంకొక అది కూడా ట్రాక్ చేస్తాము. తర్వాత వీళ్ళు ఇన్స్టాగ్రామ్ ద్వారా లేకపోతే మిగతా డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ ద్వారా ఏకమై వీళ్ళు చేసుకుంటున్నారు. తర్వాత వీళ్ళను అంటే ఒకసారి అలవాటు అయిన తర్వాత వాళ్ళకు ఎక్కడెక్కడ దొరుకుతుంది అనేది మల్టిపుల్ సోర్సెస్ ఉంటాయి. ఆ మల్టిపుల్ సోర్సెస్ ద్వారా ఒకటి కాకపోతే ఒకటి చెప్తూ ఉంటారు. సో వాటిని కూడా మేము అంటే కడిగే ప్రయత్నం చేస్తాము. మల్టిపుల్ సోర్సెస్ని కూడా కట్ చేస్తాం ఫస్ట్. కాబట్టి గంజాయికి వ్యతిరేకంగా చేయాలి. ఎస్పీ గారి ఆదేశాల మేరకు ఈ టీం వేములవాడ రూరల్ సిఐ గారు శ్రీనివాస్ ఆధ్వర్యంలో, వేములవాడ రూరల్ ఎస్ఐ మారుతి ఆధ్వర్యంలో, తర్వాత ఎస్ఐ అంజయ్య, తర్వాత కానిస్టేబుల్ శంకరు, కానిస్టేబుల్ తిరుపతి, రాజశేఖరు, గోపాలు వీళ్ళందరూ లాస్ట్ 10 days నుంచి వర్కౌట్ చేస్తున్నారు. ఇది ఒక్కటే రోజు దొరికింది కాదు. వర్కౌట్ చేస్తుంటే ఇన్ఫర్మేషన్ డెవలప్ చేసుకుంటూ పోతుంటే వాళ్ళు నేను దొరికినాను. సో వీళ్ళందరికీ నా అభినందనలు. వాళ్ళు ఇంకా కంటిన్యూ చేయాలని కోరుకుంటున్నాం. వాళ్ళందరికీ కూడా రివార్డ్ చేయడం జరుగుతుంది. గంజాయి అక్కడ తీసుకొచ్చి ఇక్కడ అమ్ముతున్నారా ఆయన్ని